అందరికీ నమస్కారం అండి. నేను మీ హ్యాష్‌ట్యాగ్ ఎండి. వెల్కమ్ టు మంగళగిరి న్యూస్. ఈ రోజు మనం మంగళగిరి న్యూస్ లో మాట్లాడుకున్నటువంటి అనాలిసిస్ దేని గురించి అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ గురించి. ఈ పార్టీ గురించి చెప్పుకోవాలంటే 2019లో ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ గురించి మీ అందరికి కూడా తెలిసిందే. 151 స్థానాలు. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని స్థానాలు ఏ పార్టీకైనా వస్తాయా అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కట్ చేస్తే 2024లో 151 హైయెస్ట్ అనుకుంటే దాన్ని మించి ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా 164 సీట్లు అయితే కూటమి ప్రభుత్వం అయితే సొంతం చేసుకుంది. సో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం చేజిక్కించుకుందో అప్పటి నుంచి కూడా వైసీపీ పూర్తిగా ఇనాక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఇక అవసరాల కోసం పాత్రలు తొక్కే వాళ్ళే తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అని చెప్తా ఉంటారు కదా సినిమాల్లో సాయి కుమార్ గారు. ఆ విధంగా అవసరాల కోసమే రాజకీయాలు చేసే నాయకులందరూ కూడా అటు ఇటు అటు జబ్బు చేయడం కూడా అయిపోయింది. అయితే ఈ విధంగా మొన్నటిదాకా నమ్ముకున్నటువంటి క్యాడర్ కి తమ నాయకులు కూడా ఇలా పక్క పార్టీల వైపు చూడడము, పక్క పార్టీల్లోకి వెళ్ళిపోవడము, ఇలా అవకాశవాద రాజకీయాలు చేయడం వాళ్ళకైతే నచ్చలేదు. అసలు 5 ఏళ్లు అధికారంలో ఉండి ఇంత చలామణి చేసుకున్నటువంటి నాయకులే రాత్రికి రాత్రి టెంట్ సామాన్ లాగా మొత్తం మార్చేసుకొని వేరే చోటుకి వెళ్ళిపోతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు కూడా అలానే గమ్మునుండిపోయారు.